నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, బాబా వంగా గురించి సోషల్ మీడియాకి పరిచయం అయితే అక్కర్లేదు. బాబా వంగా హిట్లర్ ఆవిర్భావం, చెర్నోబిల్ విషాదం, 9/11 దాడులు, ఆమె వార్నింగ్స్ ఇలా చాలా వరకు నిజమైతే అయ్యాయి. కానీ బాబా వంగా 2026కి ఇచ్చిన ప్రెడిక్షన్స్ చాలా వరకు భయపెడుతున్నాయి. అంతలా బాబా వంగా చెప్పిన 2026 ప్రెడిక్షన్స్ ఏమిటో ఓసారి చూద్దాం. 2026లో మన ప్రపంచం మొత్తం వణుకుతుంది. భూమి 7 నుండి 8% నాశనం అవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఏఐ మనపై ఆధిపత్యం చెలాయిస్తుంది. అలాగే ఏలియన్స్ కూడా భూమికి రాబోతున్నారు. ఇవే 2026 సంవత్సరానికి బాబా వంగా చెప్పిన ప్రవచనాలు. 1911లో జన్మించిన ఈ బల్గేరియన్ అంధ మహిళ బాల్యంలో టోర్నడోలో కళ్ళు కోల్పోయి భవిష్యత్తు చూడగలిగినట్టు చెప్పుకుంది. 9/11 దాడులు, 2022 యూకే ఫ్లడ్స్ లాంటివి ఆమె చెప్పినట్టు జరిగాయి. ఇకపోతే 2026కి గాను బాబా వంగా ప్రధానంగా చెప్పినవి ఏమిటంటే మ్యాసివ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా వస్తాయని. భూకంపాలు, వాల్కనో ఎరప్షన్స్, అలాగే సీవియర్ క్లైమేట్ చేంజెస్ ప్రపంచవ్యాప్తంగా వస్తాయట. ఊహించండి, భూమి మొత్తం ల్యాండ్ మాస్లో 7 నుండి 8% 2026లో కనపడకుండా పోతుందని బాబా వంగా ప్రెడిక్షన్ చేసింది. ఇప్పటికే క్లైమేట్ చేంజ్ వల్ల స్టార్మ్స్, హీట్ వేవ్స్, ఫ్లడ్స్ను పెంచుతోంది. ప్రకృతి మనల్ని పూర్తిగా శిక్షిస్తుంది అన్న ఆమె ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనపరుస్తోంది. లాస్ ఏంజల్స్లో భూకంపం, ఆసియాలో ఫ్లడ్స్, మిలియన్స్ హోమ్లెస్. బాబా వంగా చెబుతున్న ప్రతిదీ నిజమవుతుందని కాదు, కానీ ఆవిడ చెప్పిన వాటికి జరుగుతున్న పరిణామాలకు చాలా వరకు పోలిక కుదురుతోంది. అందుకే ఈ బెదురంతా. బాబా వంగా చెప్పిన వాటిల్లో మరో అతి భయంకరమైన ప్రవచనం ఏమిటంటే 2026లో 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది అని చెప్పడం. యుద్ధం మానవాళిని ముంచేస్తుంది అని ఆవిడ చెప్పిన మాటలకి ప్రస్తుత ఘటనలు చాలా వరకు సరితూగుతున్నాయి. మేజర్ పవర్స్ మధ్య టెన్షన్స్, చైనా తైవాన్ను క్యాప్చర్ చేయడం ట్రై చేస్తోంది. రష్యా, అమెరికా డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ అవుతోంది. ఇప్పటికే జియో పొలిటికల్ రైవలరీస్ హెడ్లైన్స్లో ఉన్నాయి. కాబట్టి అంతర్లీనంగా 3వ ప్రపంచ యుద్ధానికి తగ్గ పరిస్థితులు ఇప్పటికే దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. మెషిన్స్ హ్యూమన్ కంట్రోల్ మించి మన లైఫ్ను డామినేట్ చేస్తాయన్న ఆవిడ మరో వార్నింగ్ ఇప్పుడు ఏఐకి సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త అధిపతి. 2026లో ఏఐ డ్రామాటిక్ లైఫ్ ఫార్వర్డ్ తీసుకుంటుందని, కానీ మానవాళికి అన్ఫేవరబుల్గా అని బాబా వంగా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఏఐ ర్యాపిడ్ పేస్లో అడ్వాన్స్ అవుతోంది. ఎథిక్స్, సేఫ్టీ, ఓవర్ డిపెండెన్స్, డిబేట్స్ హాట్ టాపిక్ ఇలాంటి చాలానే వస్తున్నాయి. వీటన్నిటిని ఊహించండి, ఒక్కసారి రోబోట్స్ మన డెసిషన్స్ తీసుకుంటూ మనుషులు లేని సమాజాన్ని సృష్టించబోతున్నాయి. అది ఎంత భయంకరంగా ఉంటుంది. బాబా వంగా చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నవంబర్ 2026లో ఎక్స్ట్రా టెరిటరియల్స్ అరైవల్, మ్యాసివ్ స్పేస్ క్రాఫ్ట్ భూమి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. బిలీవర్స్ మధ్య ఫ్యాసినేషన్, ఫియర్, సైంటిఫిక్ కమ్యూనిటీ స్కెప్టికల్. కానీ ఊహించండి, ఏలియన్స్ భూమికి సహాయం చేయడానికి లేదా దాడి చేయడానికి వస్తున్నారా? ఈ విషయంపై బాబా వంగా మాటలో వారు వస్తారు, మన ప్రపంచాన్ని మార్చేస్తారని మాత్రమే చెప్పారు. ఇలా 2026 మాత్రమే కాదు, బాబా వంగా భవిష్యత్తుకు సంబంధించి రాబోయే 500 సంవత్సరాలకు సరిపడా చెప్పిందిట. బాబా వంగా కానీ, నాస్ట్రాడమస్ కానీ, లేక మరో వేదాంతి కానీ గతంలో చెప్పిన భవిష్యత్తు విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. నిన్నున్నట్టు నేడుండదు, నేడు జరుగుతున్నట్టు రేపటికి జరగబోదు. కానీ ఇటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడడం తప్ప మరేమీ చేయలేం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.